BSB న్యూస్. నెల్లూరు జిల్లా కందుకూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి ఉచిత బస్సు పథకంను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో పథకం ప్రయోజనాలపై చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలలో భాగ్యమైన శ్రీశక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై కక్షపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారని, వాస్తవానికి సూపర్ 6లోని అన్ని పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు శుక్రవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్త్రీశక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకంను ప్రారంభించారు. మొన్న దీపం, నిన్న తల్లికి వందనం, నేడు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలకు ఒక అన్నగా, ఇంటికి పెద్ద కొడుకుగా అండగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ముందుగా కందుకూరు నియోజకవర్గం మహిళలు అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు పరిపాలన నుంచి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మహిళా పక్షపాతిగా, మహిళలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని తెలిపారు. నేటి నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని పాలన సాగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని, గత 5 ఏళ్ల అరాచక పాలన నుంచి విముక్తి పొంది నేడు కూటమి పాలనలో ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. నాడు యువ నాయకులు రాష్ట్ర మంత్రివ నారా లోకేష్ శుభగలం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం కందుకూరు నియోజకవర్గంలో 59 బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. సుమారుగా రోజుకి 12,000 మంది మహిళలు ఉచిత ప్రయాణం సాగించే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1900 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళా అభ్యున్నతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆయన తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ వంటి 5 బస్సుల్లో మహిళలకు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చన్నారు. ప్రయాణ సమయంలో ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకొని వెళ్లాలని తెలియజేశారు. అనంతరం కందుకూరు ఆర్టీసీ డిపో నుండి మోపాడు గ్రామం వరకు ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రయాణం చేశారు. మొత్తానికి నా ధన్యవాదాలు. ఎందుకంటే మనకి ఉపయోగపడే 100% ఉపయోగపడే మరో కొత్త పథకం మన సీఎం గారు చెప్పినట్టు మన ఆడవాళ్ళకి ఇచ్చే అన్ని పథకాలు మనకి ఇచ్చేశారు. ఒక తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యంగా మేము బీవైఆర్గా పనిచేస్తున్నాం. మాకు 8,000 జీతం అమ్మ. 8,000 జీతానికి నెలలో 10 సార్లు కందుకూరు ఇంటికి వచ్చిపోవాలంటే ముఖ్యంగా ఛార్జీల గురించి ఆలోచిస్తున్నాం. ఆ ఛార్జీలు కొంతవరకు తగ్గేసరికి మాకేంటంటే 8,000 మాకు మిగులుతాయి కదా అన్న భరోసా ఇంట్లో ఉంటాం. సార్ మేము ఛార్జీలు సార్ ఎన్నిసార్లు రావాలి సార్ అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కానీ మాకు చిన్న తరహా ఉద్యోగాలు చేసే మాలాంటి మహిళలకి ఇది ఎంతో భరోసా. మేమే కాదు, ఒక వీవయ్యే కాదు, ఒక హాస్పిటల్లో ఒక నర్సుగా చేసే వాళ్ళు ఉంటారు. ఒక 10,000 జీతానికి 8,000 జీతానికి చేస్తుంటారు. వాళ్ళకి నెలలో వాళ్ళకి వచ్చే జీతంలో బస్ ఛార్జీలకి ముఖ్యంగా ఇప్పుడు అక్కడికి వస్తారు, కందుకూరు వస్తారు, డిపోలో దిగుతారు. వాళ్ళ వర్కింగ్ ప్లేస్ ఇంకో వేరే చోట ఉండదు. ఒక 20 రూపాయలు ఆటో ఛార్జీ పెట్టుకొని వెళ్ళాలి. ఈ ఆటో ఛార్జీ ప్లస్ బస్ ఛార్జీ 2 ఎక్కువ అవుతున్నాయి. మోబోడ్ అంటే 10 రూపాయలు, మాచాల నుంచి వచ్చే వాళ్ళు 20 రూపాయలు, 40 రూపాయలు. ఇవన్నీ భారమే కదా. మనకి 100% భారం తగ్గించారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి. మనమే కాదు, ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఒక ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకోవడానికి టౌన్కి వచ్చి బతికే ప్రతి ఒక్కళ్ళకి, కూలి పని చేసుకునే వాళ్ళతో సహా ఇది 100% మనకి స్త్రీ శక్తికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అవునా కాదక్క?
అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6లో చెప్పడం, ఆ రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉంది ఉమ్మడి ప్రభుత్వం. దానిలో భాగంగా ఈరోజు ఆగస్టు 15 స్వతంత్రం దినోత్సవం రోజున ఈ శ్రీశక్తి కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. ఇది పేద మహిళలు అలాగే మహిళా సోదరిమణుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఈ పథకంలో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు మహిళా సోదరిమణులు. అవన్నీ కూడా ఈ రోజుతో ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం, ఈ రాష్ట్రానికి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా అయినా ఏవైతే ఎలక్షన్లో ప్రచారంలో వాగ్దానం చేసామో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి 2,000 కోట్ల రూపాయలు ఖర్చుతో ఈరోజు ఈ శ్రీశక్తి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మహిళా సోదరీమణులు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు చట్టం కానీ, అలాగే తర్వాత స్థానిక సంస్థల్లో ఈరోజు ఎంపీటీసీలు, సర్పంచులు వీటన్నిటిలో మనకి రిజర్వేషన్ను తీసుకొచ్చిన మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళా సోదరిమణులు కూడా వ్యాపారస్తులను చేయాలని చెప్పి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఆ రోజు డాక్రా సంఘాలను తీసుకొస్తే ఈరోజు ఆ డాక్రా సంఘాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అదే దాంట్లో భాగంగా దీపం పథకం, ఆ రోజు దీపం 1 ఈ రాష్ట్రంలో మహిళా సోదరిమణులు కట్టెల పొయ్యి మీద అన్నం వండుకోకూడదు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళని కూడా సేవ్ చేయాలని చెప్పి ఆ రోజు దీపం పథకం తీసుకొచ్చి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపాడు. దానిలో దీపం 2 ఎలక్షన్లో ఏవైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారో అవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆ రోజు ఎలక్షన్లో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పి చెప్పడం, దాన్ని కూడా అమలు చేశారు. ఈరోజు శ్రీశక్తి కూడా ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కందుకూరు నియోజకవర్గం మహిళా సోదరిమణుల నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే ఉత్సాహంతో ఈ రాష్ట్ర మహిళా సోదరిమణులు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తారని చెప్పి, ఆయన మహిళా పక్షపాతి అని చెప్పి చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ రోజు టిట్కో ఇల్లు కట్టించినా కూడా మహిళా సోదరిమణులకే టిట్కో హౌస్ రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడంటే మహిళల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మహిళా సోదరిమణులు ఒకసారి అర్థం చేసుకుంటారని చెప్పి తప్పనిసరిగా ఏవైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అని చెప్పి మహిళలందరినీ మోసం చేశాడు, కనీసం చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిని చెల్లిని కూడా సేవ్ చేయలేని పరిస్థితి రాష్ట్ర మహిళా సోదరిమణులు మరలా జగన్మోహన్ రెడ్డి వైపు చూసే పరిస్థితి, ఆ పార్టీ పరిస్థితి వైపు కూడా చూసే పరిస్థితి లేదు. మీరందరూ కూడా చూశారు. లాస్ట్ గవర్నమెంట్లో ఈ రాష్ట్రంలో చీప్ లిక్కర్లో కూడా వ్యాపారం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 40,000 కుటుంబాలు, పేద కుటుంబాల్లో భర్తలు చనిపోయారంటే వాళ్ళందరూ ఉసురు తగిలే చివరికి 11 సీట్లకు పరిమితమైంది ఆ పార్టీ. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని రాష్ట్ర మహిళా సోదరిమణులు ఆశీర్వదిస్తారని చెప్పి మేము అయితే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకి ఆ దేవుడు ఆయుష్ మనకి ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎప్పుడూ కూడా ముందుకు ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటాం.